వెళ్తున్నారు తప్ప వృధా ఖర్చులు తప్ప నిధులు రావడం లేదని ప్రధాన విమర్శ. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా అధికారం కోల్పోతారని అనుకోలే. అధికారం కోల్పోయిన తర్వాత గత సంవత్సర రోజుల నుంచి మతిస్థిమితం కూడా కోల్పోయారు. అధికారంతో పాటు అధికారంతో పాటు మతిస్థిమితం కోల్పోయారు. వాస్తవాలను గమనించలేని పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంటుందని, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు సిడబ్ల్యూసి కార్యవర్గ సభ్యులు ఉంటారన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్టుండే. ఎందుకంటే వాళ్ళు టోటల్ హైప్లో బతికిరు 10 ఏళ్ళు. అంటే ఒక నిజాం మాదిరిగా తెలంగాణకు మేమే రాజులము, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఉండనే ఉండదు, నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రే కాదు అని నమ్మకంతో బతికిరు. కాబట్టి తెలంగాణ ఆగమైపోయింది. మన ముందు ఫెడరల్ స్ట్రక్చర్లో మనం ఏదున్నా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే ప్రధానమంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉంటాయి. చాలా వరకు నిధులు తెచ్చుకునే పరిస్థితిలో ఫెయిల్ అయింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో. ఎందుకంటే ఈగో, ప్రధానమంత్రి వాడు నాకంటే గొప్పోడా, నేను ఫామ్ హౌస్లో వండుకుంటే అన్నీ నడవాలనుకోండు, ఏం నడిచినా ఏం నడాలి, అన్నీ కూలిపోయినాయి ఫామ్ హౌస్లో వండుకుంటే. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ దరిద్ర పాలనను మర్చిపోవాలని ప్రజలు అనుకుంటారు, కానీ వాళ్ళు పదే పదే మా పాలనను కూడా నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు.